హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మా మమ్మీ చేసిన పూరి అండ్ బొంబాయి చట్నీ. సో మా అమ్మ స్టైల్ ఎలాగో మీకు చూపిస్తానండి. మీకు చెప్పాను కదా, నేను మా ఊరు వచ్చాను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అని చెప్పి. సో ఇంకా అన్నీ మా మమ్మీ రెసిపీస్ వస్తాయి. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. అందులో ఇది నా ఫేవరెట్. యాక్చువల్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తానండి హైదరాబాద్లో ఉంటే, కానీ అక్కడికి వచ్చాను కదా, ఇంకా మా అమ్మ చేతి వంట మిస్ అవ్వను నేను యాక్చువల్గా. అందుకని సో ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ ఒక్క ఆలు మీరు నమ్మరు 10 minutesలోనే చేస్తుందండి బొంబాయి చట్నీ. నాకు అదే చేయాలి అంటే అదేంటో తెలియదు. ఆలు అస్సలు కూడా కదా హైదరాబాద్లో, కానీ ఇక్కడ వస్తే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరే మా మమ్మీకి కొంచెం ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తారు. వాళ్ళు కొంచెం నిదానంగా చేస్తారు కాబట్టి ఆనియన్స్ అవన్నీ కొంచెం కారం ఉన్నాయి అనుకుంటే కట్ చేసి ఇచ్చేసాను ఆనియన్స్ ఒక్కటి. ఇంక మళ్ళీ మా మమ్మీ తీసుకుందాం సరిగా చేయలేదు అది ఇది అని చెప్పి వాళ్ళకి అన్నీ ఒకటి పర్ఫెక్ట్ సైజెస్లో రావాలి. మనకి అంత ఓపిక ఉండదు కదా, వాళ్ళు నిదానంగానే సరే చేసుకుంటారు ఓపిక్గా. మా అమ్మ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. శర్వానంద్ మూవీలో లాగా మా మమ్మీ చాలా ఓసిడి. అసలు ఎంత అంటే పర్ఫెక్ట్గా రావాలరా. పూరి అంటే పూరి రౌండ్గానే ఉండాలి, దాన్ని ఒక్క రవ్వ కూడా అటు పోకూడదు ఇటు పోకూడదు. మనకేమో చేసామా తిన్నామా ఇంతవరకే ఉంటుంది. సో మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట మా అమ్మ. సో చూస్తారు కదా, ఒక ఆనియన్, ఒక 5-6 చిల్లీస్. కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి దీనికి, ఎందుకంటే బొంబాయి చట్నీ కదా, కొంచెం పూరీలో కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. టమాటాలు అయితే మా మమ్మీ 2 తీసుకున్నట్లుంది, కొంచెం చిన్న సైజువి. పెద్దదైతే ఒకటే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. ఇంక మేమందరం ఉన్నాం. మా ఇంట్లో మా అల్లుడు ఏమంటారు, మా మరదలు అందరూ వచ్చారు కాబట్టి సో చాలామంది ఉన్నాం కదా, అందుకని ఇంక ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అవి ఇవి కట్ చేసి అక్కడ పక్కన పెట్టంగానే మా మమ్మీ చేసేస్తుందండి. మమ్మల్ని ఏం రానివ్వదు. అందులోనూ ఇక్కడికి వస్తే మా అమ్మతోనే చేయించుకుంటా ఉండండి. నాకు అస్సలు వంట అదేంటో తెలియదు, కానీ వాటం కుదరదు ఈ కిచెన్లో. మా మమ్మీ అన్ని టైంకి చేసి పెడుతుంటే అలా తిని గమ్మనే కూర్చుంటూ ఉంటాము. అంతే కదా, ఎవరికైనా పుట్టింటికి వస్తే కొంచెం ఎలా అయినా ప్రిన్సెస్ లాగా ఫీలింగ్ ఉంటుంది. సో అందులో నేను కూడా ఒకదాన్ని, ఎందుకంటే ఒకటే కాబట్టి, నేను ఒకదాన్నే కాబట్టి. సో దానికోసం ఇదిగోండి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బౌండలు తీసుకొని, అదే చిన్న మా అమ్మ బౌల్లోనే తీస్తుంది, నేను మనమంతా కడాయిలో తీస్తే ఆ చిన్న దబా, దాన్ని ఏమంటారు దబర అంటాం, దబర. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం మస్టర్డ్ సీడ్స్, జీరా అన్నీ కొంచెం అన్నీ పోపు వేసేసుకునేసి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత కొంచెం కరివేపాకు అన్నీ బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఆనియన్స్ మా అమ్మ చూడండి అలా ఆనియన్స్ అన్నీ కట్ చేసి, ఎందుకమ్మా వాటర్లో తర్వాత కట్ చేసినాక వేసినావు అంటే అవన్నీ స్ప్లిట్గా వదిలిపోవాలి అంటే కనుక ఆనియన్స్ అలా వాటర్లో వేసుకోవాలంట. సో అలా వాటర్లో వేస్తే అన్నీ స్ప్లిట్గా విడిపోతాయి. అదొక టిప్. సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఆనియన్స్ కొంచెం ఎక్కువ స్ప్లిట్ ఉంటే పకోడీ కానీ అలా ఎవరైనా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్లో వేసేసుకొని తర్వాత మీరు పకోడీ చేసుకోండి. సో మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం బాగా మంచిగా వచ్చేస్తాయండి స్ప్లిట్గా. అందులోనే ఆనియన్స్ చేసినాక చాలు. మా అమ్మ వాయిస్ రావట్లేదు అంటే మా మమ్మీ అన్న వల్ల కాదు, నువ్వు చెప్పు అని అన్నాం, కానీ తను ఏం మాట్లాడుకుని వంట చేస్తుంది ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, లేకపోతే ఏం లేదు. సో అందులోని టమాటా, పచ్చిమిర్చి అవి కూడా అన్నీ దాంట్లోనే వేసేసుకోండి. కానీ అసలు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. దీని కాంబినేషన్కి మించి ఇంకేమీ రాదు. పూరీ విత్ నాన్ వెజ్ కూడా చేస్తాం, మామూలుగా చికెన్ విత్ పూరీ కూడా చేస్తారు మా మమ్మీ వాళ్ళు. లేదంటే డ్రై మటన్, అదే ఎండు మాంసం అంటాం కదా, అది వట్టి తుణుకలు అంటారు, అట్లా ఒక్కొక్కరు పిలుస్తారు. సో దాంతో అయితే కూడాను చాలా బాగుంటుంది కాంబినేషన్ పూరీ విత్. కానీ వెజ్ చేయమ్మా ఈరోజు ఇది అని అన్నానని తను పాపం ఇలా చేసింది.
బొంబాయి చట్నీ విత్ ఇది. నిన్నంతా దోశలు అవన్నీ అయిపోయినాయండి, మా కారం దోశలు. సో రేపు చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో దోశలు, వట్టి దుంకలు అవి కూడాను. ఈరోజైతే ఇది. సో బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 5 minutes అలా బాగా మగ్గబెట్టేసుకునిందండి. బాగా కొంచెం కలబెట్టేసి, ఏమీ లేదు అంటే టమాటాలోను ఆనియన్లో కూడా వాటర్ వస్తుంది కదా, సో అదంతా కొంచెం బాగా మగ్గాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. అవంతా కొంచెం మగ్గిన తర్వాతనే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవచ్చు అండి, లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఫీలింగ్. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారు ఈ బొంబాయి చట్నీని ఆలు లేకుండా ఉత్తిగా ఆనియన్స్ కొంచెం తక్కువ వేసి బొంబాయి చట్నీని పక్కన పెట్టేసుకొని మసాలా దోశలాగా చేస్తారండి. ఈ మా ఊరి సైడు, అటు సైడ్ ఏంటంటే మనం హైదరాబాద్లో రవ్వ ఉప్మా వేస్తే అది కొంచెం మసాలా ఇది అంటారు, కానీ ఇక్కడ వచ్చేసి ఈ స్టైల్ దోశలు చాలా బాగుంటాయి. దాంట్లో ఒక పౌడర్ లాంటిది ఇలా బొంబాయి చట్నీ పైన అప్లై చేసి కారం అప్లై చేసి ఇస్తారు, చాలా బాగుంటాయి టేస్ట్. అవి ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసేసుకుందండి మా మమ్మీ. చాలా సింపుల్ అండ్ ఈజీ. మా అమ్మ వంటలు అన్నీ అలాగే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఈసారి ఎక్కువసేపు ఉంటే ఇప్పుడు కొంచెం ఈ సమ్మర్కి కొంచెం బాగా వీళ్ళు తొందరగా టైర్డ్ అయిపోతున్నారండి. పెద్దవాళ్ళు కదా, చాలా హారబుల్గా ఉంది, ఎందుకో తెలియట్లేదు. రెయిన్స్ లేదు, కానీ ఇంత నాకు తెలిసినంతట్లో ఇంత హారబుల్గా సమ్మర్ అనేది ఇప్పుడే చూస్తున్నానేమో నేను చిన్నప్పటి నుంచి కూడాను అనుకుంటే. ఏంటో అండి తెలియట్లేదు, ఎప్పుడు సమ్మర్ అయిపోతుందా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ అమ్మో చాలా ఉన్నాయి. అవును, ఇంతకు మీరు ఎవరు గెస్ట్ చేయట్లేదండి నేను ఎక్కడ ఉన్నాను ఏంటో చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు ఏంటి? సో గెస్ట్ చేయండి, అట్లీస్ట్ ఈ వీడియోలో అయినా కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 2 spoons శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా వాటర్ లిక్విడ్ లాగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నారండి పక్కన, ఎందుకంటే దాంట్లో వేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి. సో ఇది అంతా బాగా ఉడికిపోయింది, అంత మంచిగా ఇది అన్నప్పుడు అప్పుడు ఆ వాటర్ శనగపిండి లిక్విడ్ ఉంటుంది కదా, అది అందులో వేస్తాం. చూడండి మా మమ్మీ చూస్తుంది ఉడికిందా లేదా అని చెప్పి. సో ఉడికింది అనుకోగానే వేసేసి ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకు తెలియదు కానీ ఆలు కూడా మంచిగా తొందరగా ఉడికిపోయింది బాగా. అలా కొంచెం బాగా మంచిగా ఉడుకుతున్నప్పుడు అది వేసేసి ఒక 30 seconds అంతే ఆల్మోస్ట్ అండి, ఎక్కువ లేదు. 30 seconds వరకు మాత్రమే దాన్ని పెట్టి ఆఫ్ చేయాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. మీరు ఆ లిక్విడ్ వేసినప్పుడు కూడా తొందరగా కలిపేసుకోవాలి. మీరు దించుతున్నాము అన్నప్పుడు మాత్రమే అది వేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే ఎక్కువగా గట్టిగానే అయిపోతుంది. కొంతమందికి పాపం ఆ లిక్విడ్ అక్కడే మిస్టేక్స్ చాలా మంది చేస్తారండి. సో అందుకని ముందే చెప్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మా మమ్మీ వేసిందా విత్తిన్ ఇలా రౌండ్స్ అలా తిప్పంగానే చూడండి ఇప్పుడే చిక్కబడిపోయింది, చూసారా? అంతే అండి. అందుకని ఎప్పుడు కూడాను దించేటప్పుడు మాత్రమే అది వేసేసుకొని దించుకోవాలి, లేకపోతే మీకు ఉండలు కట్టేసుకుంటుంది. సో ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఇది అయిందని మా మమ్మీ కొంచెం వాటర్ కూడా వేసింది. ఒక 2 minutes అలా సిమ్లో పెట్టేసి కొంచెం ఇట్లా ఉడకంగానే మా మమ్మీ ఆఫ్ చేసేసి మూత పెట్టేసిందండి. ఆ లోపు పక్కన వచ్చేసి మన పీస్బరీ అట్ట ఉంటుంది కదా, మేమైతే పూరీలు వైట్ పూరీల పిండి ఉంటుంది, ఇది ఉంటుంది పూరీ పిండి అని సపరేట్ ఉంటుందండి. కానీ మేము వైట్ పూరీ పిండి తినమనేసి మన మామూలు పీస్బరీ ఉంటుంది కదా, అలా దాంతోనే చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా అయిపోయింది, అలా పెట్టేసి ఒక్కసారి ఇంకా కలిపేసుకుంది మా మమ్మీ. ఇప్పుడు చెప్తుంది మా మమ్మీ అయిపోయింది, ఇక ఆఫ్ చేసేసాను, ఆఫ్ చేసి కలబెడుతున్నాను చూడు అయిపోయింది అని అంటుంది. ఇది అండి మా బొంబాయి చట్నీ మా మమ్మీ స్టైల్లో. పొద్దునే ఎండలకి హారబుల్. ఒకండి పూరీ కూడా మా మమ్మీ చూసారా ఎంత రౌండ్ పర్ఫెక్ట్గా చేస్తుందో. నాకు రాదండి అలాగా. ఏమైనా
వాళ్ళు ఓపికగా వాళ్ళు చేసుకుంటారు కదా, అప్పుడు కాలం వాళ్ళు. మనకి ఇంత ఓపిక ఉండదనుకుంటా, అందుకే ఏమో దబదబ చేసి ఆడ వెళ్తాం అనిపిస్తుంది. అందుకే నేను పూరి మాత్రం పెట్టుకోనండి. మా ఇంట్లో మాత్రం పూరి చాలా అంటే చాలా తక్కువ. మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం పూరి చేసి ఇచ్చేదాన్ని. పూరి అయితే కొంచెం ఉంటుంది మంచిగా అని చెప్పి. కానీ ఇంట్లో ఇలా ఉన్నారు అంటే అసలు మోస్ట్లీ 99% చాలా తక్కువ. నేను ఈ పూరి తినడం కూడా చాలా రోజుల తర్వాత. అప్పుడు ఎప్పుడైనా హల్దీరామ్స్లో కానీ చట్నీస్లో కానీ తింటాం. మామూలుగా అయితే ఈ చోలే భటూరే అలాంటిది. ఈ పూరి అయితే తినలేండి, మామూలుగా అయితే ఇదేను. సో బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి. మా ఇంటి దగ్గర కాలేజు ఇవన్నీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ పక్కకు వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో పర్ఫెక్ట్గా పూరి అండ్ ఇది అయిపోయింది. హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తున్నాము. ఇది మా వాడి కోసమని పూరి తీసుకెళ్తుంది. ఇది మా చిన్నవాడు ఉన్నాడు అబ్బాయి వైశ్విక్, వాడి కోసం వాటి చిన్న పూరి కావాలి, స్మాల్ పూరి అని చెప్పి అడుగుతాడు. సో వాడి కోసమని ఇంకా చిన్నవి కావాలంటే పక్కన అమ్మాయి వెయిట్ చేస్తుంది, మా బ్రదర్ వాళ్ళ వైఫ్. సో చూసారా, ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి ఇవాళ. సో మీరు ఇప్పటికైనా కొంచెం గెస్ట్ చేయగలిగితే నేను ఎక్కడున్నాను ఏమని కామెంట్ చేయండి, ఇంకా మీకు ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను, క్లూ ఇస్తాను, నేను ఏం చేస్తున్నా ఏంటి అనేది కూడా మీరే చూద్దాం. సో ఈ వీడియోస్ నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకేమైనా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియట్లేదు ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది. నాకు మోస్ట్లీ షాపింగ్